ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు 3 ప్రాంతాలలో. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారో వాళ్ళు వాళ్ళ మీద అనర్హత పిటిషన్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే కేటీఆర్. ఇప్పుడు ఒకవేళ అదే జరిగితే ఉప ఎన్నికలు వస్తాయా? అనర్హత వేటు పడదండి వాళ్ళ మీద. ఎందుకంటే హైకోర్టు తొందరగా తేల్చమని చెప్పేసి వాళ్ళు చెప్పారు, కానీ స్పీకర్ని ఆదేశించలేరండి. రాజ్యాంగబద్ధ పదవి. స్పీకర్ విచక్షణాధికారం సరేనండి తొందరగానే విచారిస్తానని చెప్పేసి 6 నెలల తర్వాత చూస్తాడు. ఏం చేస్తారు? ఇప్పుడు జడ్జిలు లేకపోతే న్యాయస్థానాలు కూడా తీర్పు రిజర్వ్ చేసి పెడుతున్నారు కదా, వాళ్ళ విచక్షణ. మీరు ఎందుకు అప్పుడే చెప్పలేదని అడగడం కాబట్టి సరిపోదు. ఆయన కూడా తీర్పు రిజర్వ్లో పెడతాడు. అంటే ఇది ఇలా జరగచ్చు అని చెప్తున్నాను నేను. అంతే కదా. ఇప్పుడు జడ్జికి అది ఉన్న విచక్షణాధికారం ఏంటంటే తీర్పు రాసిన తర్వాత రిజర్వ్లో పెడతారు. దాన్ని ఎవరు అడగడం లేదు. ఇది అంతే. రాజ్యాంగబద్ధ పదవులు విచక్షణాధికారం రావండి. అంటే డెఫినెట్గానే ఎంతో కొంత మార్పు ఉంటుంది. బీఆర్ఎస్ కోరుకున్నా అది వాళ్ళకి ఆ కేక్ వాళ్ళకేం దక్కదు. బీజేపీ రెడీగా ఉంటుంది. బీఆర్ఎస్ని చూసేశారు, కాంగ్రెస్ని మళ్ళీ కొత్తగా చూస్తున్నారు. ఏమైనా అసంతృప్తి ఉంటే వాళ్ళు ఏమైనా బీజేపీని చూద్దాం అనుకుంటారు, కానీ బీజేపీ అంటే పైగా అది కూటమి, ఎన్డీఏ కూటమి. బీజేపీ ఒకటే కాదు, ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 ఉంటాయి. వాళ్ళకి ఎంతో కొంత ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఉప ఎన్నికల్లో టీడీపీ కూడా బలంగా ఉండి ఉప ఎన్నికలే ఒకవేళ నిజంగా వస్తే కనుక. ఓకే, అది అంచేత బీఆర్ఎస్ పెద్ద ఫలితం ఏమి ఉండదు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఇది టీడీపీకి మంచి హాట్ కేక్ అనుకోవచ్చు. డెఫినెట్గా వాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు. వాళ్ళు ఇది పని జరిగే అవకాశం వచ్చింది వాళ్ళకి. బీజేపీ, ఎన్డీఏ కూటమి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందండి. ఓకే, నేను ఇదివరకు కాంగ్రెస్ వస్తుందంటే మీరు నమ్మారు కదా, ఇప్పుడు నవ్వకండి, ఇప్పుడు దెబ్బ అవుతారు. ఎందుకంటే కాంగ్రెస్ డెఫినెట్గా కాంగ్రెస్ రావాలని కోరుకున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కావాలని కోరుకున్నారు. ఒకసారి ఇచ్చేసాం కాబట్టి ఆ హ్యాపీలో ఉంటారు జనం. ఇక మనం న్యాయం, కృతజ్ఞత చూపించామని అనుకుంటారు. నెక్స్ట్ బీజేపీకి ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళని చూసాం వీళ్ళని చూసాం కదా, వీళ్ళని ఒకసారి చూద్దాం అనుకునేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ మీరు చెప్పినట్టు జరిగితే జనసేన బీజేపీ కూటమి ఇక్కడ అభ్యర్థిగా పోటీ పెడతారా? ఎంత పెడతారు? ఓకే, అభ్యంతరం ఏముంటుందండి. మొన్న అంటే కేసీఆర్ని ఓడించాలని కాబట్టి టీడీపీ వాళ్ళు పెట్టలేదు, కానీ ఓపెన్గా చెప్పుకోవాలండి అంతే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం అంటే ఖమ్మం జిల్లా అంటే టీడీపీ కొంచెం ఫేవర్గా ఉంటుంది. సో అక్కడ మీరు మార్కు ఒకవేళ చక్రం తిప్పితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఎవరైనా గెలిస్తే ఏంటి పరిస్థితి? ప్రస్తుతం ఉప ఎన్నికలో అయితే టీడీపీ పెట్టకపోవచ్చు, బీజేపీకి ఇవ్వచ్చు. అది ఓకే, అక్కడ బీజేపీ స్ట్రాంగ్గా లేదనుకోండి, అప్పుడు స్ట్రాంగ్గా లేకపోతే టీడీపీకి ఇచ్చుకుంటారు. మీ వైపున అట్లా జరిగితే మీ వైపున అసెంబ్లీలో ప్రశ్నించే నాయకుడు ఉంటాడు కదా? ఉండొచ్చు అండి. మా వైపున అంటారండి. నేను యాక్చువల్గా మొన్న కాంగ్రెస్ సపోర్ట్ చేశాను. నేను కాంగ్రెస్ రావాలని కోరుకున్నాను. ఇప్పుడు వద్దనుకుంటున్నాను నేను మళ్ళీ. అంటే మారుతుందండి అభిప్రాయాలు. ఎందుకంటే ఒకసారి కేసీఆర్ గారు పరిపాలన 10 ఏళ్ళు చూసాము. అతని వల్ల ఏమి ఇబ్బంది లేదు, సామాన్యులకి, సగటు పౌరుడికి ఏమి ఇబ్బంది లేదు. ఇదే మాట నేను ఫస్ట్ నుంచి చెప్పాను, ఇవాళ కూడా అదే మాట చెప్తాను. కానీ ప్రజలు కోరుకున్నది ఒక్కొక్క చోట ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ప్రజలకి. ఆంధ్రప్రదేశ్లో ఈడు పోతే బాగుంటారు బాబు అనుకున్నారు జగన్ని. ఇక్కడ అలా కాదు, వాళ్ళు వస్తే వాళ్ళకి ఇద్దాం అవకాశం అనుకున్నారు అంతే. కేసీఆర్ మీద కోపం కాదు అది. ఇప్పుడు తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్ బాగా చూపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బడాబాబులకు నోటీసులు ఇస్తున్నారు, పేదవాళ్ళ ఇల్లులు కూలుస్తున్నారు. ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా హైడ్రా అనేది దీని మీద మీ కామెంట్ ఏంటండి? ఇప్పుడు డెఫినెట్గా కొన్ని ప్రభుత్వాలు కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలి కొన్ని విషయాల మీద. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించిన వెంటనే వాళ్ళ దుకాణం సర్దిచ్చేస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు నడిచేది పేరుకి ప్రజాప్రభుత్వాలు, కానీ ఇది కార్పొరేట్లు, బడాబాబులు, బాగా డబ్బున్న వాళ్ళే నడిపిస్తున్న ప్రభుత్వాలు. వాళ్ళ కోసమే పనిచేస్తున్న ప్రభుత్వాలు. మీకు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ సహా ఏదైనా సరే సామాన్యుడికి ఒక లెక్క, ఒక సెలబ్రిటీకి లేకపోతే బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఒక లెక్క కింద డివిజన్ స్పష్టంగా డివిజన్ అయిపోయి ఉంది. దీని గురించి మనం
చాలా ప్రజాస్వామ్యం అది ఇది అని పాటలు అవి పాడితే పని జరగదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హైడ్రా అనేటువంటిది అవసరం, కానీ పుండు ఒక చోట రచ్చ ఒక చోట వేస్తున్నారు. ఓకే, సపోజు ఒక చెరువు గొట్టునో ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ కొనుక్కున్నాడు. అది 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఆ స్థలం వేరే వాళ్ళ పేరున ఉంటుంది. అప్పుడు ఎవడో బిల్డరో డెవలప్ చేస్తాడు, అపార్ట్మెంట్ కడతాడు, అమ్ముకుంటాడు. దానికి ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం, మీరు అక్టోబర్ 15 వరకు ఉన్న అక్రమ కట్టడాలు ఏమన్నా ఉంటే 10 ఏళ్ళు కట్టేసి రిజిస్టర్ చేసుకోండి, మీకు రెగ్యులరైజ్ చేస్తూ ఉంటుంది. ప్రజలందరూ 300 డబ్బు కట్టారు. కోర్టు వల్ల ఆగింది అది. కోర్టు ఆపింది, దీని తర్వాత చూద్దామని. దాన్ని ఏం చేస్తారు, ఆలోచి కోలుకొట్టేస్తే. పైగా ఎవరైతే లబ్ధిదారులు అందులో రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు నడి రోడ్డు మీదకి ఇడ్చేసి హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? దానికి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? పర్మిషన్ ఇచ్చినోడు ప్రభుత్వం ఎవరిది ఉంది? ఆ బిల్డర్ ఎవరు? వాళ్ళందరినీ కదా ఫస్ట్ మీరు ఒక ఇన్ని వరుసగా వాళ్ళందరినీ శిక్షించుకుంటూ వచ్చి అధికారులు డిస్మిస్ చేసి అతని మీద ఉన్న కలెక్టర్ వరకు డిస్మిస్ చేయాలి. ఇప్పుడు ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటాడు, మున్సిపల్ గుమస్తా ఉంటాడు, వాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఏ వీధిలో ఏ కన్స్ట్రక్షన్ అవుతుందో, ఎంత డబ్బులు నొక్కాలో, ఎంత డబ్బులు లాగాలో వాళ్ళ దగ్గర చెప్తాడు కదా వెళ్ళి వాళ్ళకి. వాళ్ళు వెళ్ళి పర్మిషన్ల దగ్గర ఎంత కావాలో ఎంత ఇవ్వాలని చెప్పి అడుగుతారు, లాగేసుకుంటారు. అప్పుడున్న కార్పొరేటరు, అక్కడున్న ఎమ్మెల్యే, అక్కడున్న ఎంఆర్ఓ, అక్కడ టౌన్ ప్లానింగ్ వాడు, తర్వాత కలెక్టర్తో సహా మొత్తం అందరిని డిస్మిస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందండి, వీళ్ళందరినీ డిస్మిస్ చేస్తే మీలాంటి చదువుకున్న వాళ్ళు మీడియాలో గట్ట పనిచేసి వాళ్ళు మీరు ఎంటర్ బాబు ఉద్యోగాలు కానీ మిమ్మల్ని తీసుకోవాలంతే. వీళ్ళందరూ ఖాళీ అయిపోతారు, ఎవడో కరెక్ట్గా లేరు. అర్థమైందండి? ఆ కాంపన్సేషన్ వాళ్ళందరి దగ్గర వసూలు చేసి వీళ్ళకి ఇచ్చేయాలంతే. నీ వెళ్ళిపోయిందా, నువ్వేం కంగారు పడుకో, నువ్వు బిల్డర్ అక్రమంగా కట్టాడు కాబట్టి, వాడు సంపాదించుకున్నాడు కాబట్టి, ఆ డాక్యుమెంటేషన్లో నువ్వు ఎక్స్ట్రా ఇచ్చింది ఏమి ఇవ్వడం, గవర్నమెంట్ రేట్ ప్రకారం ఎంత ఉందో అంత ఇచ్చేస్తాడు, తీసుకుపోరా బాబు ఏదో పడనాలి, అంతే మార్గం. అలా చేస్తే ఇది బాగా చేసినట్టు. అంతేగాని ఎవరినో బెదిరించడానికి, ఎవరినో దారిలో పెట్టుకోవడానికి ఈ ఏనుగు తొండాలాగా ఈ ప్రొక్లైన్లు వచ్చి వెళ్ళి 4-5 కోళ్ళు కొడితే అది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు ఏపీలో కూడా హైడ్రా తీసుకొస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటే పులిని చూసి నాకు బాధలు పెట్టుకోకూడదు. నిజంగా బుడమేరులో ఆక్రమణలు ఉన్నాయా? హైడ్రా ఎందుకు నువ్వు చేయలేవా? హైడ్రా ప్రత్యేకించేవాడు ఎందుకు ఉండాలి? దానికి ప్రత్యేకించి చేయాలి ఒకళ్ళని. వీళ్ళు గత ప్రభుత్వంలో ఈ మద్యం మీద, ఇసుక మీద, లేకపోతే భూములు దొబ్బేసి అవినీతి చేసి అరాచకాలు చేసిన ఇంకా ఏం పీకలేదు, కానీ వీళ్ళని పీకుతారు. మీరు చెప్పండి, వీళ్ళు ఏం పీకుతారండి? అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది. వాళ్ళు ఇంకా జగన్ వచ్చాడు, ఇలా చేసాడు, జగన్ వచ్చాడు, వాళ్ళు విక్టిమ్ కార్డు వాడకూడదు. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. గతంలో అయితే అనొచ్చు, ఏమనొచ్చు, జగన్ అలాంటి దుర్మార్గుడు, దొంగోడు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా జగన్ దొంగోడు అని చెప్పకూడదు. మీరు దొరలు కదా, పోలీసులు కదా, ఇప్పుడు మీరు కొట్టచ్చు కదా వాళ్ళని. కొట్టి తొక్కి నారలాగేసి లైన్లో పెట్టాలి. విక్టిమ్ కార్డు వాడకూడదు ఇంకా.